హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా టేస్టీగా ఉండే చికెన్ కర్రీ. ఒకసారి చికెన్ కర్రీని ఈ ప్రాసెస్లో చేసి చూడండి. చాలా టేస్టీగా ఎక్సలెంట్గా ఉంటుంది. మీకు ఈ చికెన్ కర్రీ చపాతీలోకైనా రైస్లో తిన్నా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఈ రెసిపీని ఎలా చేయాలో చూసే ముందు మన ఛానల్ లింక్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ అని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్లీజ్ ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు చూసినట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ 1 కిలో చికెన్లో ఒక 2 టీ స్పూన్స్ కారం, 1.5 టీ స్పూన్స్ ఉప్పు, అలాగే ఒక 1 టీ స్పూన్ వరకు పసుపు వేసి బాగా కలిపేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకోండి. ఇప్పుడు ఒక స్టవ్ పైన ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఇందులో ఒక పెద్ద సైజు ఆనియన్ ఇలా పొడిగా కట్ చేసి వేయండి. ఈ ఆనియన్స్ అనేవి కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వాలంటే మనం ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అవుతాయి సాల్ట్ వేయడం వల్ల. ఇలా మళ్ళీ బాగా కలిపేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. మనకి ఈ చికెన్ కర్రీకి ఆనియన్స్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిన్న మెంతి కూర ఉంటుంది కదా, అది కూడా కొద్దిగా వేసుకోండి. చిన్న కట్ అయితే సరిపోతుంది. నేను ఇక్కడ 1 కిలో చికెన్కి చెప్తున్నాను. ఇప్పుడు ఈ మెంతి కూర కూడా బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది, లేదంటే చేదు వస్తుంది. ఈ ఆనియన్స్ ఇంకా మెంతి కూరని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, ఈ విధంగా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు ఈ కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ని, 1 కిలో చికెన్ని, ఈ చికెన్ మొత్తం కూడా వేసేసేయండి. ఈ చికెన్లో నేను ఇక్కడ ముందే 2 టీ స్పూన్స్ కారం, 1.5 టీ స్పూన్స్ ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు వేసాను. మనకి ఇలా చికెన్ని మ్యారినేట్ చేసి పెడితేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది. ముక్క కూడా చప్పదనం లేకుండా కారం ఉప్పు బాగా పట్టుకొని టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇలా బాగా కలిపేసేయండి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాలు అలాగే వదిలేసేయండి. చికెన్లో వాటర్ ఉంటుంది కదా, ఈ వాటర్ అంతా కూడా ఇలా బయటకు వస్తుంది. వాటర్లోనే మనకి చికెన్ అనేది ఒక 50% వరకు ఉడికిపోతుంది. ఇలా ఇంకొద్దిగా వాటర్గా ఉన్నప్పుడు ఇప్పుడు మనం ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ అంతా కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న మసాలా వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఇందులోకి 3 మీడియం సైజ్ టొమాటోస్ని వేసుకోండి. టొమాటోస్ కొద్దిగా ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఇంకా బాగుంటుంది. అలాగే ఒక 2 టీ స్పూన్స్ వరకు ఎండు కొబ్బరి పొడి వేసుకోండి. ఒక 1.5 టీ స్పూన్స్ వచ్చేసి ధనియాల పొడి వేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి బాద్షా గరం మసాలా ఉంటుంది కదా, గరం మసాలా కూడా కొద్దిగా వేసుకోండి. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే సరిపోతుంది. గరం మసాలా లైట్గా వేసుకుంటే బాగుంటుంది, లేదంటే ఘాటుగా అయిపోతుంది. అలాగే చికెన్ మసాలా ఉంది కదా, ఈ చికెన్ మసాలా కూడా ఒక 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. మీకు ఈ బాద్షా చికెన్ మసాలా అవైలబుల్గా ఉంటే వేసుకోండి, లేదన్నా ఏ బ్రాండ్ వాడినా కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలిపేసుకోండి. మనం వేసుకునే ఈ మసాలా ఇదంతా కూడా కొద్దిసేపు బాగా మగ్గనివ్వాలి, పచ్చివాసన పోయేంత వరకు. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మూత క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్లోని కొద్దిసేపు ఇలాగే మగ్గనిస్తే ఆయిల్ అంతా పైకి వస్తుంది. చూడండి, ఇలా బాగా ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు మనం వాటర్ అనేది అస్సలు వేయకూడదు. ఇలాగే కలుపుతూ బాగా ఉడికించుకోవాలి. మనకి చికెన్లో ఉన్న వాటర్తోనే 50% దాకా చికెన్ అనేది ఉడికిపోతుంది. చూడండి, ఈ విధంగా బాగా కలిపేసుకోండి. ఈ చికెన్ అనేది మరీ పులుసులా కాకుండా కొద్దిగా గ్రేవీ లాగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను. మనకి టీ గ్లాస్ ఉంటుంది కదా, టీ గ్లాస్లో ఒక హాఫ్ గ్లాస్ వరకు వేసుకోండి. మనం ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకుంటాం కాబట్టి వాటర్ ఎక్కువగా అవసరం పడదు. ఇప్పుడు అంతా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ పైన మూత క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్లోనే 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. మనకి ఈ చికెన్ అనేది ఫస్టే మనము ఒక 50% దాకా ఉడికిపోయి ఉంటుంది కాబట్టి ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇలా 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాము. మనకి చాలా ఎక్సలెంట్గా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయి ఉంటుంది. చూడండి ఎంత బాగుందో కదా. ఇప్పుడు ఇంకా ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. ఇప్పుడు అంతా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసేయండి. చూడండి, మంచి గ్రేవీగా చాలా బాగా వచ్చింది కదా, ఎక్కువగా వాటరీగా అలా లేకుండా బాగుంటుంది. ఇలా మనం రైస్లో తిన్నా, రోటీస్లో తిన్నా, జొన్న రొట్టెల్లోకైనా, రాగి ముద్దలోకైనా, పలావ్లో ఎందులో తిన్నా కూడా టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి మీరు అంతా తప్పకుండా ఈ ప్రాసెస్లో చేసి చూడండి, మీరే అంటారు చాలా బాగుందని. చూడండి, చికెన్ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది.
ఇప్పుడు ఇంకొక బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నాము. నేనైతే ఇక్కడ చపాతీతో టేస్ట్ చేసి చెప్తున్నాను. మీకు వైట్ రైస్లో తిన్నా కూడా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. కాబట్టి ఒకసారి ఈ విధంగా మీరంతా నా స్టైల్లో చికెన్ కర్రీని చేసి చూడండి. చాలా బాగుంటుంది. మీ ఇంట్లో వాళ్ళు కూడా తప్పకుండా మెచ్చుకుంటారు. గ్రేవీ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇలా పైనుంచి కొద్దిగా నిమ్మరసం వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. మీకు ఇదే చికెన్ కర్రీని ఇంకా కొద్దిగా దగ్గరగా గుజ్జుగా కావాలనుకుంటే ప్రెషర్ కుక్కర్ పైన మూత ఓపెన్ చేసిన తర్వాత హై ఫ్లేమ్ పెట్టేసి ఒక 3 నుంచి 5 నిమిషాలు అలాగే పెట్టేసేయండి. దగ్గరకు వచ్చి గుజ్జు గుజ్జుగా ఇంకా టేస్టీగా ఉంటుంది. రైస్లో కలుపుకొని తినడానికి కూడా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. చూసారు కదా, మీరంతా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి ఇలాంటి మరిన్ని టేస్ట్ రెసిపీస్ కోసం పక్కన సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్లో ఆల్ అని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇంకా మీకు ఏ రెసిపీస్ కావాలో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.